పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీతో కొనసాగాలి ఆయన అంటే నీలో ఏ రకమైనటువంటి రహస్య పాపం ఉండడానికి వీల్లేదు. నీలో ఏ రకమైన మోసము, కపటము, అసూయ, ద్వేషాలు ఉండడానికి వీల్లేదు. నీలో ఏ రకమైనటువంటి పట్టింపులు ఉండడానికి వీల్లేదు, విభేదాలు ఉండడానికి వీల్లేదు. దేవుని పెట్టిన రోజు దేవుని తిరిగిన మనలో చాలా మంది సోదరులు ఒకసారి నేను స్వరాజన్న వెళ్ళినప్పుడు మాకు చెప్తారు, బ్రదర్ మా అమ్మాయికి సంబంధం లేదు, ఒక ఆమె నేను చెప్పాను కదా, ఎప్పుడు చెప్తా ఉన్నా, బ్రదర్ నాకు సంబంధం పెళ్లి సంబంధం బ్రదర్ ఈ సంవత్సరం ఎస్సీ కాకుండా ఎవరైనా చూడండి అంటే ఎస్సీలు అంటే ఎంత నీచము, ఎంత తృణీకారము. ఈమెదో బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి స్త్రీ కాదు, ఆమె కూడా ఒక రకంగా చెప్పాలంటే శూద్ర జాతికి చెందిన స్త్రీ, కాకపోతే ఎస్సీ కాకుండా ఇంకో వర్గం. మొత్తం 5,000 కులాలు భారతదేశంలో, అందులో ఈ శూద్రుల్లో 93 ఉపకులాలు ఉన్నాయి. ఎస్టీలు, గొల్ల కుర్మ, మంగలి, చాకలి, రెడ్డిలు కూడా శూద్రుల కిందికి వస్తారు. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్ప మిగతా అన్ని ఉపకులాలు కూడా శూద్రుల కిందికి వస్తారు. ఈ 4 వర్గాల్లో కూడా పంచములు ఉన్నారు. ఇంకా ఎవరు నిర్మించాలి కుల వ్యవస్థ? దానికి ఎందుకు నమ్ముతున్నాం ఈరోజు క్రైస్తవులుగా మనం? పెళ్లిల విషయాలు ఎందుకు దానంటే పోలేదు, ఇంకా స్వస్థత జరగలేదు. ఎందుకు జరగలేదు? వైద్యుడు లేకనా, గుగ్గిలము లేకనా, సువార్త లేకనా, సువార్త బోధించేవారు లేకనా? సువార్త ఉన్నది, సువార్త బోధించేవారు ఉన్నారు. రాత్రి పగళ్ళు నీలో మార్పు రావడం లేదు, నీలో పశ్చాత్తాపం కలగడం లేదు. సిగ్గుపడతారు రేపు దేవుని న్యాయపీఠం ముందు మీరు అక్కడ దగ్గరకు వస్తే. మారు మనసు పొందుదాం అంటున్నాడు. కోతకాలము గతించిపోయింది, కాలాలు జరిగిపోతున్నాయి, కానీ ఇంకా మీరు రక్షణ పొందకుండానే జీవిస్తూ ఉన్నారని ప్రభు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనలో ఎంతమందిని ఇష్టపడుతున్నారు? నా దేవుడు కోరుకున్న విధంగా నేను బ్రతకాలి, నా దేవుడు కోరుకున్న విధంగా నా జీవితం ఉండాలి. దేవుడికి భయపడేవారు కావాలండి, సమాజానికి భయపడే వాళ్ళు కాదు. ఈరోజు చాలా మంది ప్రార్థన జీవితం లేదు, సమాధి అయిపోయింది. చాలా మందికి వాక్య ధ్యానం లేదు, దేవుని భయమే లేదు. అసలు ఎక్కడున్నారు వీళ్ళంతా? జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నదన్నాడు ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో. జీవించున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ మృదుడండి. మంచిగా బ్రతుకుతున్నాడు, ఆడుతున్నాడు, పాడుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో వాడు చచ్చిపోయి ఉన్నాడు. ఎవడు వీడు? సంఘములో ఉన్నటువంటి వ్యక్తి. వానితో అన్నాడు మళ్ళా ఆ ప్రకటన 3:19లో, నేను నీ హృదయమైన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీయండి. దేవుడు మనలో రావాలంటే మనలో పోవాల్సిన కల్మషం చాలా బయటికి పోవాల్సి ఉంటుంది. ఏది పోకుండా ఆయన రాడు మనలో. ఆయన మనతో ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడిండు, ఒట్టిగా మాట్లాడతాడు దేవుడు. నేను రోజు నా ఇష్టానుసారంగా బ్రతుకుంటాను, నా ఇష్టం ఉన్న కోరికలు నెరవేర్చుకుంటా ఉంటే దేవుడు ప్రత్యక్షమైతలా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు ఆయన. అందుకే అన్నాడు, మీరు పరిశుద్ధులు అవ్వడానికి ప్రార్థన చేయండి. నేను పరిశుద్ధులన్నాక మీరును నన్ను పరిశుద్ధంగా చేయప్రభు. ఎంతమంది ప్రార్థన చేసినాం? ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా నన్ను ముట్టు బాగు చేయి, నా బిడ్డను ముట్టు బాగు చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డకు మంచి భర్త దొరకాలి, భర్త దొరికిన తర్వాత వారికి పిల్లలు కొట్టాలి. ఇదే ప్రార్థనలు, ఇదే కోరికలా? నేను పరిశుద్ధపరచమని అడగవా దేవునికి? దేవుడు గాయపడుతున్నాడు. గుగ్గిలము లేదా మీకు? వైద్యుడు లేదా మీకు? నా జనాంగంకి ఏమైంది? స్వస్థత జరగడం లేదు. నా జనాంగం ఇంకా దోషభరితమైన స్థితిలో ఉన్నారు. శరీరం అంతా పచ్చి పుండ్లు, గాయములతో ఉన్నారు. నా యొక్క జనాంగం అంతా కూడా నడి నెత్తి వరకు, నడి కాలు వరకు స్వస్థత లేకుండా ఉన్నది నా జనాంగము. సుధోమగా మారిపోయింది నా జనాంగము. వాయు వర్షం లేని పాపం జనం కలవడం సుధోమ అన్నాడు. ఈరోజు అద్దు మీరిపోయింది పాపాలు చేయడంలో. దేవుని భయం లేదండి. ఒకప్పుడున్న పెద్ద మనుషులకు ఎక్కువ తెలిసేది కాదు, కానీ వాడు తాగని భయపడ్డు, తప్పు మాటలు మాట్లాడడానికి భయపడ్డు. అప్పుడు ఇంత వాక్యం లేదు. ఎప్పుడో ఒకసారి పెద్దలు దైవజనులు వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నెలకోసారి, కానీ అందరూ దేవుని భయంతో ఉండేవారు. ఈరోజు లేదా భయం. అందుకే పౌలు అంటాడు 2:13, 2:12 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుకోనండి అంటున్నాడు. రక్షణ కూర్చున్న భయం లేకపోతే నీకు పాపం చేయడానికి ధైర్యం వస్తుంది. రక్షణ కూర్చున్న భయం లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ధైర్యం వస్తుంది.
మనుషులను కూర్చున్న భయం లేకపోతే నీలో సోమరితనం పెరిగిపోతా ఉంటుంది. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవునికి ఇష్టంగా బ్రతకలేవు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోనిక చూస్తావు నీవు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం కూడా మార్పు పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ ఉన్న మనందరిలో ఒక నూతన జీవం ఈరోజు రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనమున్న సమాధుల నుంచి బయటపడదాం, మనమున్న పాపాల నుంచి బయటపడదాం, మనమున్నటువంటి వేషధారణ నుంచి, మనమున్నటువంటి రహస్య పాపాల నుంచి బయటపడదాం. ఈ లోకంలో ఎవరికి తెలియకుండా ఆయన పాపం చేయవచ్చు, నా ప్రభువుకు తెలియదా? ఎవరి కన్నులు నన్ను చూడకపోయినా ఆయన కన్నులు నన్ను చూస్తాయంటాడు దావీదు. దేవాలయం ఆకాశంకి ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళంలో పండుకొని అక్కడ నీవు ఉన్నావు. నీ కన్ను నుంచి ఎక్కడ నేను వెళ్ళేదను, ఎక్కడ నేను దాక్కోలేదను? దేవుని కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టగలుగుతాడా? మనుషుల కళ్ళకి ఇప్పుడు భార్య కన్నులకు గంతలు కట్టి భర్త పాపం చేయవచ్చు, భర్త కన్నులకు గంతలు కట్టి భార్య పాపం చేయవచ్చు. దేవుని కళ్ళకి కట్టగలుగుతారా? తండ్రి కన్నులకు గంతలు కట్టి పిల్లలు కూడా ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. దేవునికి కట్టగలుగుతారా? దేవుడు చూస్తలేడా? అందుకో భక్తులు అంటారు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు దినము క్రీస్తు నిన్ను అడుగుతాడమ్మా. ఎంత అద్భుతమైనటువంటి పాట. చాలా మంది మీరు అట్లనే బతికితే అది చేసే అంటాడు. బాబు ఆ రాకడ ఎట్లుంటో తెలుసా? ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలాలు ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలాలు ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలాలు ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుతూ ప్రేమరాజు యేసు ప్రభువు వస్తాడు. ప్రియమైన తన వధువు సంఘమును తీసుకుపోతాడు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీకు స్వస్థత ఈ రాత్రికాల సమయంలో జరగాలి. లేకపోతే పక్కన నుండి కొనిపోబడతావు, నువ్వు ఇక్కడనే అల్లెళ్ళు చేస్తే తిమయం అనుకుంటుంటావు. ఎక్కడ వారు ఇప్పటిదాకా నా పక్కకు శ్రావణ కనిపిస్తలేదంటే పోయాడు ఎక్కడికో దేవుడి సన్నిధిలోనికి దేవునితో యుగ యుగాలు గడపడానికి వెళ్ళిపోయాడు. మనం ఇంకా యేసుప్రభు వస్తారనుకుంటూ ఉండే పరిస్థితి. ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, పొలాల్లో ఇద్దరు పని చేస్తుంటారంట. అవతల శరణంలో పోతారు, ఇతర శరణంలో అట్లా ఉంటారు. వాళ్ళు ఇప్పటిదాకా సొప్ప కట్ట పట్టి ఎక్కడ వేరు వాళ్ళంటే లేరు. వాళ్ళు ఇప్పటిదాకా నారేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడ వేరు నారేస్తుంటే ఇప్పటిపట్ల మాయమైపోయారు, ఇంటికి వేరు అంటే లేరు. వాళ్ళు ఎత్తబడ్డారు. ఒకరు ఎత్తబడి, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే కొంచెం భక్తి జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీ గురించి నువ్వు సీరియస్నెస్ గా ఉండాలి. నీకు సాతాను తీసుకొచ్చి పెడుతున్నటువంటి శోధనల విషయంలో, పాపాల విషయంలో నువ్వు జయించేవాడిగా ఉండాలి. నీలో ఉన్న పాప నియమాన్ని చంపుకునేవాడిగా ఉండాలి. నీ శరీర కోరికల్ని చంపుకునేవాడిగా ఉండాలి. ఎందుకన్నానండి? సియోను సుధమగా మారిపోయిందన్నాడు, గుమ్మర్రగా మారిపోయిందన్నాడు. ఎంత వేదన పడుతున్నాడు దేవుడు. ఏం తక్కువ చేసిండు దేవుడు మనకి అంటే? నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి వారు నా మీద తిరగబడి దేవుని యొక్క ఆవేదనది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరము కూడా మార్పు పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దేవునికి భయపడే వారిగా బ్రతకడానికి ఎంతైనా అవసరం ఉన్నది. ఈరోజు సత్యం మీ దగ్గరకు వచ్చింది. ఏదో వాళ్ళు వచ్చారేదో చెప్పారు పోయారు అనుకుంటే అది మీ ఇష్టం అనుకోవచ్చు. మీరు స్వతంత్ర భారతదేశంలో ఎవరి ఇష్టానుసారంగా వారు అనుకోవడానికి అవకాశము ఉన్నది. కానీ ఏదో వీళ్ళు ఎందుకు వరకు వస్తున్నారండి? సునీల్ పాషల్ గజ్వాల్కి వెళ్ళి ఎందుకు వచ్చాడు? స్వరాజ్ పాషల్ సంఘటనకి వెళ్ళి వాళ్ళ సొంత పైసలు కిరాయిలు పెట్టుకొని రాత్రి అనక పాలనకి ఎందుకు తిరుగుతున్నారు? వచ్చిన కింద కల శ్రావణ్ నాకు 50,000 ఏమైనా కానుక పెడుతున్నారు, స్వరాజ్ పాషల్కు 10,000 ఏమైనా కానుక పెడుతున్నారు, లేకపోతే ఇంకో రెండు కడ పెడితే పవన్ కడ పెడితే ఆయన మనం 1,00,000 రూపాయలు కానుక పెడుతున్నా. డబ్బుల గురించి వస్తున్నామా? ఏదో బతుకుదెరువు కొరకు చేస్తున్నామా? అన్ని విడిచిపెట్టి, మా కుటుంబాన్ని విడిచిపెట్టి, ఏదున్నా లేకున్నా, తినడానికి ఉన్నా లేకున్నా ఉపవాసాలుండి రాత్రి పగలు ప్రభు సేవలో ఉన్నాం. నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఉన్న వారందరూ రోజులు కూడా వచ్చినాం. ఎవరి కొరకు తెలుసా? కొంతమంది కన్నా స్వస్థత కలిగించాలి.
కొంతమందినైనా ప్రభువులోకి నడిపించాలనే ఒకే ఒక్క భారము. వీళ్ళు ఎవరి స్వార్థం ఉంది? ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళ సంఘానికి తీసుకుపోతారండి పిల్లలు అనుకుంటాడు. రేపు సిగ్గుపడతాడు దేవుని యొక్క న్యాయపీఠం ముందు. వాడు స్వస్థత లేదు వానికి. ఎందుకు లేదు? వైద్యుడు లేక కాదు, గుగ్గిలము లేక కాదు, వాళ్ళ పశ్చాత్తాపం లేక, వాళ్ళ నూతన జన్మ అనుభవం లేక, వాళ్ళకి రక్షణార్థమైన జ్ఞానము లేక, వాళ్ళ రక్షణార్థమైన విశ్వాసము లేక, వాళ్ళ రక్షణార్థమైనటువంటి విధేయత లేక, చెడిపోయిన మనసు కలిగిన వాడు మాట్లాడే మాటలు. ఒకడు బాగుపడుతుంటే వాడిని ప్రోత్సహించాలి. ఒకరిని బాగుపడనియరు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటదంటే, త్రాగేటోని మార్చే శక్తి లేదు, ఇంకోటి వచ్చి మారుస్తుంటేనేమో మారనియరు. నేను మార్చా, ఇంకోటి మార్చొద్దు, వాళ్ళ జీవితం అట్లనే నాశనం అయిపోవాలి. ఇది ఏం తత్వమో నాకు అర్థం కాదు. ఓ బాగా త్రావుడుకు మానేసాడు. నేను స్వరాజన వ్యక్తి వానికి సువార్త చెప్తే కొంచెం మారుమనసు పొందిండు, త్రాగుడు మానేసిండు. మా మీద జహీరాబాద్ పెద్ద కేసు. మా సంఘంలోకి వెళ్ళి నీ విశ్వాసం తీసుకుపోతుంది. ఎవడు వాడు? నువ్వు నడిపాను. వాడు తాగిపోతాడు. వాడిని నువ్వెందుకు మన చర్చి నడిపించలేకపోయినావు? నువ్వెందుకు వాడికి స్వార్థ చెప్పలేకపోయినావు? మేము నడిపించి మేము బాప్తిసం ఇస్తేనేమో మా మీద అందరు సేవకులు వెళ్ళి మా మీద కేసు పెట్టి సిఐ దగ్గర జహీరాబాద్ చివరస్తాలో మా ఇద్దరికి ఊరేస్తామంటాడు. ఒకడు క్రేన్ తీసుకొచ్చంట. ఏ క్రేన్ ఎట్లా ఇస్తాడో వానికి తెలుసు. ఎందుకంటే మేము చేయని పని వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ప్రోత్సహించు. ఒక ఆత్మ రక్షించబడడం ముఖ్యమా? నేను అనుకున్న నెరవేరమని నువ్వు అనుకోవడం ముఖ్యమా? నరకానికి వెళ్తున్నవాడు, సమాధిలో ఉన్నవాడు బయటికి రావడం ముఖ్యమా? వాడు అట్లనే సమాధి అయిపోవడం ముఖ్యమా? ఈరోజు స్వస్థత లేదంటున్నాడు దేవుడు. నా జనంకు స్వస్థత లేదు. ఏంటండి? 18వ వచనం, అదే ఇర్మియా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము. నా గుండె నా లోపల సంవత్సరించున్నది, వందుదును యెహోవా సీయోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా. సీయోనులో దేవుడు లేడా? మనకు దేవుడు ఉన్నాడు, సువార్త ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనకు చర్చిలు ఉన్నాయి, బోధించే పాస్టర్లు ఉన్నారు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. అయినా మనం మార్పు పొందలేము. ఎంత వేదన దేవునికి ఉండాలి. ఇవన్నీ లేకపోతే నువ్వు మార్పు పొందలేమంటే అది వేరే విషయం. కొంతమంది ఇప్పటికీ అడవుల్లో కొంతమంది కొయ్య జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఇంకా సువార్త వెళ్ళలే. నాగరికత తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా అటువంటి వానికి స్వస్థత లేదంటే దేవుడు కనికర సంబంధం కాబట్టి వానికి ఎగ్జామ్షన్ ఇస్తాడు. మనకి ఏం తక్కువైంది ఎగ్జామ్షన్ ఇవ్వడానికి? బోధ తక్కువైందా? లోతైన సంగతులు తక్కువైనా? చెప్పేవాళ్ళు తక్కువైందా? సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా చెప్తున్నారు మనకి. ఎందుకు మన మార్పు రావడం లేదు? మనలో ఉంది ఫాల్ట్. దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. నువ్వు ఇష్టపడాలి. ఈరోజు నేనేమి చేతును అన్నాడు, అలనాడు ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి పౌలు ద్వారా సువార్తన్నప్పుడు. ఈరోజు వినగలుగుతారా? సత్యం మీ దగ్గరకు వచ్చింది, వినగలుగుతారా? మేమేమి చేతున్నాం. సువార్త మీ దగ్గరకు వచ్చి అనగలుగుతారా? మేమేమి చేస్తున్నాం. వైద్యుడు మీ దగ్గరకు వచ్చిండు. వైద్యుని దగ్గరికి పోయిన తర్వాత వైద్యునికి సలహాలు ఇస్తే ఎట్లుంటో చెప్పండి. హాస్పిటల్ వెళ్ళామండి, వాడు ఏదో మనకు ఇంజక్షన్ తీసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్ రాస్తున్నాడు. ఆ పారాసిటమాల్ లేకపోతే డోరోసిస్ఫిట్, ఇంకోటి అజిత్రోమైసిన్ ఒకటి, సిట్రోజిన్ ఒకటి, అలాగే ట్యాబ్లెట్. ఇది అవసరం లేదు డాక్టర్ గారు, పనిచేయండి. మనం మనకి చెప్తే ఎట్లుంటుంది? ఆ ఫాల్ట్ ఏదో వానికి తెలుసు. వైద్యులకు ట్రీట్మెంట్ చేసేవారు ఉండదు. లోబడే మనసున్న వాడు దీవించబడతాడు. సత్యం వారి హృదయంలో కార్యం జరిగిస్తుంది. ఈరోజు యొక్క సందీప్ యొక్క జన్మదిన సందర్భంగా సందీప్ సత్యంలో ప్రతిష్ఠించబడాలి. సందీప్ రక్షణార్థమైన జ్ఞానం ఎదగాలి. సందీప్ రక్షణార్థమైన విశ్వాసం ఎదగాలి. సందీప్ రక్షణార్థమైనటువంటి ప్రేమలు ఎదగాలి. రక్షణార్థమైన విధేయత, రక్షణార్థమైన జ్ఞానము, రక్షణార్థమైన విశ్వాసం, ఆ 3 సందీప్లో జరగాలి. ఇక్కడ ఉన్న మనందరిలో కూడా జరగాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సొదొమలో ఉన్నావా, లేకపోతే దేవుని రాజ్యానికి ఎత్తపడే ఆ గుంపులు ఉన్నావా? 2 గుంపులు ఉన్నాయి. ఏ గుంపులో నువ్వు ఉంటేవో గొడవ పాటరాశి గారు, ఏ గుంపులోన ఉంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో.
మరణమనటి మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు. ఇది జహీరాబాద్ డిఎస్ గారు రాసిన పాట. ఇప్పుడు సిస్టర్ పాట కూడా ఆ గట్టునుంటావా రాజన్న ఈ గట్టునుంటావా రాజన్న పాట. నువ్వు నరకానికి వెళ్ళే గట్టునుంటావా పరలోక రాజ్యానికి వెళ్ళే గట్టునుంటావా అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంది. డిపెండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మన బిడ్డలందరూ కూడా శ్రావణ రక్త సంబంధులు కానీ ఈ గ్రామ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ ఇక్కడ ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న వారందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆ జాబితాలో ఉండాలి. హల్లెలూయా. స్వస్థత పొందిన ఆ జాబితాలో ఉండాలి. వీరిలో ఏ పాపము లేదు, వీరిలో ఏ కల్మషము లేదు, వీరిలో ఏ వేషధారణ లేదు, వీరిలో ఏ స్వార్థము లేదు, వీరిలో ఏ కుల పట్టింపు లేదు, వీరిలో ఏ ధనాపేక్ష లేదు, వీరిలో ఏ యొక్క అసూయ ద్వేషాలు ఇవన్నీ ఏమి లేవండి. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే జాబితా. హల్లెలూయా. అటువంటి స్వస్థత మనలో జరగడానికి ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మన గురించి కన్నీరు విడుస్తున్నాడు. నిజానికి నువ్వు కన్నీరు విడివాడు. తప్పు నీది ఆయనది కాదు. ఆయన మన కొరకు ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాడు, చేశాడు. నువ్వు మారుమనసు పొందగలిగితే దీవించబడతావు. నువ్వు మారుమనసు పొందగలిగితే నూతన తీర్మానం రాత్రి కాల సమయంలో తీసుకోగలిగితే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి ఉన్నతమైన స్థితిలో ఇక్కడ ఉన్న మన అందరినీ ప్రభు నిలబెట్టును గాక. ప్రభు కొద్ది మాటలు దీవించి మన వినికిడిలో ఫలింపచేయును గాక. రండి, కొద్ది నిమిషములు మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఈరోజు నువ్వు అనగలుగుతావా, నేనేమీ చేయవలేను అని అలనాడు రక్షణ పొందులకు ఆ వ్యక్తి అన్నాడు. నువ్వు అనాలని ప్రభు ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నన్ను ఒక వ్యభిచారిగా, ఒక వేశ్యగా, ఒక మోసకారిగా, ఒక అవిధేయుడిగా, ఒక తిరుగుబాటుతనం కలిగిన వాడిగా ఈ లోకములో సంఘములకి రాణించినావు. కానీ ఇదే స్థితిలో నన్ను పరలోకము రానియవని మీరు నాతో మాట్లాడినారయ్యా. ఇదే స్థితిలో నుండి నాకు పరలోక రాజ్యంలో చోటు లేదని మీరు నాతో మాట్లాడినారు. నాలో మార్పును దయచేయండి.